హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి లాస్ సిరీస్. ఇప్పుడైతే మనం రావులపాలెం దగ్గర ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ ఈ బ్యాగులు అయితే వేసుకొని మనం కొబ్బరికాయ లోడింగ్కి అయితే వెళ్ళాలి. మళ్ళీ మనకి ప్రతాప్ గారు దగ్గరికి కొబ్బరికాయ లోడ్ అయితే వచ్చింది. ఈ బ్యాగులన్నీ వేసుకొని మళ్ళీ మనం ఫస్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. బ్యాగులు వేసుకొని బయలుదేరాం. ఇలా బయలుదేరాం. ఫస్ట్ గోదావరి అయితే దాటినాం. పొద్దున్నే 8 గంటలకు అయితే స్టార్ట్ అయ్యాం. కొంచెం చలికాలం కదా, అప్పుడప్పుడే తెల్లారుతున్నట్టు ఉంది. ఇంకా మంచు అలా పడుతున్నది. అలా పడట్లేదు. ఇలా ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చాం. సపరేట్ చేస్తున్నారు దేనికి దానికి సైజులు ఉంటాయంట ఇందులో. మరి అంటే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని క్వాలిటీలో అవన్నీ తీస్తారట. ఇవన్నీ అప్పటికప్పుడు వచ్చిన కాయలే. ఒక పక్క అయితే కాయలు తీస్తున్నారు, ఇంకా తొక్క అయితే తీస్తున్నారు. తొక్క తీసే కాయలు అలా మళ్ళీ ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ సైజు చూస్తున్నారు. మళ్ళీ పక్కన ఇలా అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. ప్యాకింగ్ చేసి ఒక పక్కన మళ్ళీ మనకు అన్లోడ్ అయితే చేస్తున్నారు. ఈసారి అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది లోడ్. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇంత ఫాస్ట్గా అయితే లోడ్ అవ్వలేదు. చాలా స్లోగా అయితే చేశారు. ఫస్ట్ బండి అయితే కంప్లీట్ అయిపోయింది. బండి అయితే బయటికి తీయాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా తీయాలి. అటువైపు గోడ, ఇటువైపు కొబ్బరి చెట్లు. అసలు గ్యాప్ అనేది లేదు. అలాంటి చిన్న దాంట్లో పెట్టించారు బండి. పట్టదన్నా సరే ఎందుకు పట్టదో, బోల్డ్ బండి వస్తున్నాయి, మీ బండి రాకపోవడం అని చెప్పి పెట్టించారు. కానీ పెట్టడం అంటే పెడతాం, కానీ తీయడం అంటే చాలా జాగ్రత్త తీయాలి. ఎందుకంటే అటు కట్ చేసి ఇటు కట్ చేసినా అటు గోడ, ఇటు కొబ్బరి చెట్లు 2 వేలైతాయి. అందుకని ఎదుటి పెట్రోల్ పంప్లోకి వచ్చి కట్ చేసుకుని అయితే అవతల పక్క అయితే తిప్పుకోవాలి. సెకండ్ పాయింట్కి అయితే కూడా రీచ్ అయిపోయాం. సెకండ్ పాయింట్ కూడా సేమ్ అలాగే పచ్చికాయ. ఇక్కడ కూడా అప్పటికప్పుడు ఉడుస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ అలా ప్యాక్ చేస్తున్నారు. లోడింగ్ అయితే కూడా చేస్తున్నారు. ఇక్కడ కూడా ఫాస్ట్గానే అవుతుంది. ఇక్కడ కొంచెం ఆ ఫస్ట్ పాయింట్ మీద ఇక్కడ కొంచెం ఎక్కువ బ్యాగులు అయితే ఎక్కుతున్నాయి. ఫస్ట్ పాయింట్ ఇంటి బ్యాగులు ఎక్కలేదు. ఇక్కడైతే కొంచెం ఎక్కువ బ్యాగులు అయితే ఎక్కుతున్నాయి. మళ్ళీ ఇక్కడ ప్యాక్ చేసుకొని మనం వెంటనే థర్డ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవాలి. థర్డ్ పాయింట్కి వెళ్ళిపోవాలంటే మాట్లాడదాం. థర్డ్ పాయింట్లో కూడా మనం లోడ్ అయిపోయింది. లోడ్ అయిన తర్వాత యూటర్న్ చేసుకున్నాం అయితే వెళ్తున్నాం ఎదరికి. ఎందుకంటే అక్కడ బండి తిప్పడానికి అయితే అవ్వదు. అంత రోడ్డు అంతా కూడా ఇలా ఉంది. అటు మొక్కలు ఇటు మొక్కలు మధ్యలో చిన్న రోడ్డు ఉంది. ఎక్కడో ఖాళీగా ఉన్నదంటే అక్కడికి వెళ్ళి తిప్పుకోవడానికి అయితే వెళ్తాం. ఇక్కడతో పెద్ద బోర్డులు అయితే ఇక్కడతో లాస్ట్ అంట. మళ్ళీ ఇక్కడ రిటర్న్ చేసుకుని అయితే వచ్చేయాలి. అవతలకి అయితే కార్లు గట్ట వెళ్తారు. ఓన్లీ బైక్లు, సైకిల్ బ్రిడ్జ్ ఎక్కి వెళ్తారట. ఇక్కడైతే మన వల్లి సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే ఉంది. ఇక్కడే మనం యూటర్న్ అయితే తీసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. మన ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఎక్కడంటే పాలకొల్లు దగ్గర కవిటివనం కూడా ఉంది కదా, అక్కడ అయితే మనకి ఫోర్త్ పాయింట్ కొబ్బరికాయ లోడ్ అయితే మళ్ళీ ఇక్కడైతే లోడ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. చాలా రోడ్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఒకసారి మాకు ఆ బండి తిప్పుకోవడానికి సరిపోతుంది, వీడియో తీయడానికి అవ్వట్లేదు. లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి ఇలా చీకటి అయిపోయింది. లాంతర్ పెట్టుకొని దాన్ని ఏదో అంటారు, మరి లాంతర్ ఏమంటారు మా చిన్నప్పుడు చూసాం. ఇది లాస్ట్ పాయింట్. ఇక్కడైతే ఫుల్గా ఉంటుంది. కట్టిన బ్యాగులన్నీ ఇప్పుడు మన బండికి ఆల్రెడీ సగం పైన అయిపోయింది. ఇవి వేసేస్తే ఫుల్గా బండి లోడ్ అయిపోయినట్టే. లోడ్ అయితే అయిపోయింది. పట్టా అయితే కట్టేశారు. లోడ్ అయిపోయి పట్టా కట్టుకొని మనం మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి రాత్రి అయితే 1 గంట అయింది. పేపర్లు అయితే ఇప్పుడైతే రేపు మార్నింగ్ అయితే ఇస్తా ఉన్నారు. లోడ్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. దగ్గరుండి కట్టించుకున్నాం సమానంగా. అయితే టూల్ చాలా ఇబ్బంది అయిపోతుంది. అటు ఇటు టూల్కి వెళ్ళి తగిలేస్తున్నాయి. పేపర్లు అయితే వచ్చేసాయి మనకి. పేపర్లు తీసుకొని బంక్ దగ్గరికి అయితే వచ్చాం, జియో బంక్కి. ఇక్కడైతే డీజిల్ ఫుల్ అయితే చేయించలేదు. 250 లీటర్లు అయితే కొట్టిస్తాం. ఎందుకంటే 250 లీటర్లు కొట్టిస్తే కరెక్ట్గా మనకి మహారాష్ట్రలో జామ్లోకి అయితే వెళ్ళిపోతాం. జామ్లోకి వెళ్ళామంటే అక్కడ మనకంటే రేట్ తక్కువ. అక్కడ ఫుల్ చేసుకుంటే మనం డైరెక్ట్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు. అందుకని ఇక్కడైతే 250 లీటర్లు కొట్టించుకొని బయలుదేరాం. ఈసారి రూట్ అయితే పెద్దగా తీయట్లేదు. ఎందుకంటే ప్రతాప్ గారు అంటే ఆల్రెడీ మనం ఎప్పుడో వెళ్ళిందే కదా. అందుకని ఈసారి రోడ్ అయితే ఎక్కువ డీటెయిల్కి ఏమి చెప్పట్లేదు.
మామూలుగా వీడియో అయితే ఎక్కడైతే ఆగిందా, ఎక్కడైనా మనకు కొత్తవి ఏమన్నా కనపడినా అటువంటివి అయితే చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాం. సార్ రోడ్ అయితే మాత్రం పెద్దగా ఏం తీయట్లేదు. డీజిల్ కొట్టించుకొని రోడ్ అయితే ఎక్కేసాం. రోడ్ ఎక్కేసి జస్ట్ రావులపాలెం అయితే రావులపాలెం దాటాము. రావులపాలెం తర్వాత మనకి తణుకు వస్తుంది కదా, తణుకు దాటిన తర్వాత నల్లజర్ల నుంచి మనం అశ్వరావుపేట రోడ్లోకి తీసుకెళ్తాం. అలా దాటుకుంటా మనం ఎంపీలో కవాసా బార్డర్ అయితే దాటుతున్నాం. ఇది వచ్చేసి ఘాటి. ఇప్పుడు ఘాటి పైనుంచే కదా తీస్తున్నాను. ఈసారి క్యాబిన్ మైనింగ్ చేద్దాం అని చెప్పి క్యాబిన్ అయితే ఎక్కాను. క్యాబిన్ ఎక్కి క్యాబిన్ దగ్గర నుంచి అయితే తీసాను. మా వాడికి కూడా చెప్పాను, జాయికి వెళ్ళరా బాయ్, పైన కూర్చున్నాను కదా, పైన నుంచి ఎలా ఉంటుంది మాకు సైడ్ చూపిద్దాం అని పై క్యాబిన్ అయితే ఎక్కి తిప్పాను. చాలా ఎంత డౌన్ అయితే ఉంటుందో అంత కటింగ్ ఉంటుంది. యూ టర్న్ టైప్ ఉంటుంది. అంత డేంజరస్ ఉంటాయి రోడ్లు. ఇవ్వండి మనం దిగింది ఆ పైనుంచి దిగి మళ్ళీ ఇలా కిందకి వచ్చి ఈ కింద నుంచి స్ట్రైట్ ఇంకా కొద్దిగా ఎదరికి వెళ్తే మళ్ళీ ఈ రోడ్డు అంతా కూడా ఫోర్లైన్. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఈ రోడ్డు మీకు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎందుకంటే ఈ ఘాటి ఎప్పుడు ఎంతలా చూపించలేదండి, ఘాటి చూపించాం. ఘాటి దిగి అయితే వంట అయితే చేసుకున్నాం. ఈరోజు మామిడి ఎల్లుల్లిపాయ కాకరకాయ కూర వెరైటీ ఏదో ఉంటానంటే అనుకున్నాం. పాయింట్కి అయితే రీచ్ అయిపోయాము. పాయింట్లో అయితే బండి పెట్టేసాం. అన్లోడింగ్ కూడా స్టార్ట్ చేశారు. అన్లోడింగ్ ఏంటంటే ఇక్కడే మన పాత పార్టీ రెగ్యులర్ పార్టీ అయినా చాలా మంచి పార్టీ. అట్లాగే అప్పటికప్పుడు బండిలోకి షిఫ్ట్ చేసుకుంటున్నారు. బండి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా గొడవలు కూడా చేసేసుకుంటున్నారు. మనం వంట చేద్దాం అని చెప్పి గ్యాస్ స్టవ్ పట్టిస్తే ఇదైతే సడన్ గా వేడికి కరిగిపోయి ఇరిగిపోయింది. ఇప్పుడు అందుకని అది కొందాం అని చెప్పి మార్కెట్కి అయితే వచ్చాను, ప్రతాప్ గారు మార్కెట్కి. ఇదిగోండి ఎంత బాగుంది, చెత్త బిజీగా ఉంది. మార్కెట్ అంతా టూటల్ అని తిరుగుతుంది. కొత్తది అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఫిట్ చేసి మనం వంట అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు సండే కదా అని చెప్పి ఏంటంటే మా వాడు చికెన్ తెచ్చుకుందాం, చికెన్ తెచ్చుకొని బిర్యానీ చేసుకుందాం అంటాడు. సరే అన్న అయితే అని చెప్పి చికెన్ కూడా తీసేసుకున్నాడు మా వాడు. తీసేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేస్తుంటే ఇరిగిపోయింది అది, అందుకని మార్కెట్కి వచ్చాను. ఇది కూడా ఇంత పెద్దది మార్కెట్. వంట అయితే అయిపోయింది. అది బిర్యానీ, చికెన్ కర్రీ. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారో అయితే మీకు నచ్చే ఉంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.